అన్నా నిన్ను చూస్తుంటే చాలా హ్యాపీగా ఉందన్నా. ఎందుకురా? అన్నా మన బ్యాచ్లో నువ్వు ఒకడేనా సెటిల్ అయిండేది. చాలా హ్యాపీగా ఉందన్నా. ఏం హ్యాపీనో ఏమో లేరా. అన్నా ఏమైందన్నా? ఆ బెంగళూరులో పోయి గుడిసెగర చేసే కన్నా మన ఊళ్ళో వ్యవసాయం చేసుకోవడం బెస్ట్. ఇవన్నీ చెప్పా నీకు అర్థం కాదు కానీ నువ్వు తాగు. అన్నా ఏంది వెనకాల చూస్తున్నావు? ఏం లేదరా, నువ్వు తాగుతాడు మళ్ళీ వస్తా. అన్నా ఎక్కడికన్నా? పాస్ పోయిస్తారా? బిన్నారా అన్నా? ఇంతసేపు అయింది పోయి ఇంకా రాలేదు అన్నా. ఏంది అన్న ఇంతసేపు అయినా రాలేదు? ఏం చేస్తున్నాడో ఏమో. అన్నా ఎక్కడున్నాడో ఏమో.
హలో పోలీస్ స్టేషన్. మా అన్నని ఎవరో చంపేసినారు సార్. ఏంటయ్యా ఇది? సండే రోజు ఫ్యామిలీతో బయట పోవాలనుకున్నాను. వీడియో చచ్చాడని ఫోన్ చేశాడు. నాది కూడా సేమ్ పరిస్థితే సార్. ఇది ఎవరిదయ్యా బండి? కొంపదీసి వాళ్ళదేనా? వాళ్ళదే అయ్యిండొచ్చు సార్. ఒకసారి నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా? 1 కాల్ చేయి. అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది సార్. సరే, ఇక్కడ ఎవరు లేరు, నువ్వు ఢిల్లీ చూడు, నేను ఢిల్లీ చూస్తా. అలాగే సార్. హరి సార్ తొందరగా ఇట్రా. వస్తుందా సార్? మనకు కాల్ చేసిన నెంబర్ ఎక్కడుందో ట్రాక్ చేయమని చెప్పు. ఏంటి సార్ మరి అంత దారుణంగా చంపేశారు? మనమేం చేయలేమయ్యా, రిపోర్టర్ కాల్ చేయి. చేస్తున్నా సార్. సార్ ఆ రిపోర్టర్ కూడా కాల్ చేశాను, వస్తున్నాడంట. అయినా కాల్ వచ్చింది ఈరోజే కదా సార్. కాల్ వచ్చిన 1 అవర్ లోపే బాడీ డీకంపోజ్డ్ అయిపోవడం ఏంటో ఏం అర్థం కావట్లేదు సార్. అదేనయ్యా, నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఏదో జరుగుతోంది. హలో, ఎవరు సార్ ఫోను? సిఐ అయ్యా, ఈ కేసుని ఆయన సూసైడ్ క్లోజ్ చేయమంటున్నారు.
సార్ ఇది చూస్తే పక్క మర్డర్ లాగా ఉంది, మీరు చూస్తే సూసైడ్ అని క్లోజ్ చేయమంటున్నారు. ఈ కేసు సీఏకి సంబంధించింది, అందుకే ఆయన క్లోజ్ చేయమంటున్నారు ఈ కేసు. సార్ ఆయన రిపోర్టర్ కూడా వస్తున్నాడు సార్. ఈ రిపోర్టర్ ఎలా మన చేయాలో ఏమో. నమస్తే సార్. నమస్తే నమస్తే. ఎక్కడ సార్ మర్డర్ జరిగింది? అక్కడే లోపల. ఏంటి ఎంత తొందరగా వచ్చేసావు? లోపల ఏమన్నా మల్లెపూల వాసన వస్తుందా సార్? ఒకటే స్మెల్. అవును, రేపు రిపోర్ట్ ఏమని రాస్తావయ్యా? ఏముంది సార్, సిటీ అవుట్కట్స్న సండే అతి భయంకరమైన మర్డర్, ఇదే న్యూస్. ఏమయ్యా పీసీ? సార్ సీఎస్ లేదు అమౌంట్ చెప్పారు. ఎంత సార్? ₹1,00,000 సార్. దానిదేముంది సార్, అంతా మన చేతిలోనే ఉంది. రేపు పేపర్లో ఒకటే వస్తుంది, సండే రోజున సిటీ అవుట్కట్స్లో ఒక వ్యక్తి ఆత్మహత్య యత్నం. ఇంతే న్యూస్. ఇప్పుడు సూపర్, ఇప్పుడు సూపర్. ఈరోజు ఆదివారం, అందులో అమావాస్య. ఇక ఈ మరణాలు ఆగవు. తల్లి, నీ బిడ్డది అంటే నాది ఈరోజు పుట్టినరోజు తల్లి. చల్లగా జీవించి ఆశీర్వదించు తల్లి. అలాగే నా అల్లుని కూడా, ఎందుకంటే వాడు బాగుంటే నేను బాగుంటాను. అంతా మంచి జరిగేటట్లు చూడు తల్లి. ఏంటిది ప్లేస్ కొత్తగా ఉంది, నేను ఎప్పుడు చూడలేదు. ఇంతకీ ఈయన ఎక్కడ చచ్చాడో? ఈ నెట్వర్క్ ఒకటి తగలడమే లేదు. ఈయనకి మందు కొట్టడానికి ఏ ప్లేస్ దొరక్క ఇక్కడ పిలిపించాడు. ఛే, అమ్మయ్యా నెట్వర్క్ దొరికింది. హలో మామా, ఎక్కడ మామా? నువ్వేమో లొకేషన్ పెట్టావు, లొకేషన్కి వచ్చేసాను. ఇక్కడ చూస్తే ఎవరు లేరు. ఎక్కడున్నావు మామా? ఎక్కడికి వెళ్ళగలడు, అక్కడే ఉండు. 20 నిమిషాలు వచ్చేస్తున్నా. సరే తొందరగా రా మామా.
వెనకాల వచ్చినట్టున్నారు, చూస్తే ఎవరు లేరు. ఛా, ఏం లేదులే. మామ వచ్చేంతవరకు ఏం చేయాలి ఇప్పుడు? సరే, ఒక రౌండ్ వేసేద్దాం. ఇదేంటి ఇది? ప్లేస్ ఎంత ఉంది? నేను ఎప్పుడు చూడలేదు. ఇక్కడ ఎవ్వరూ తిరగకూడదు. ఇంతకీ నువ్వెవరు? నేనెవరనేది పక్కన పెట్టు. మానవుడు ఎవరు ఇక్కడ తిరగరాదు. మానవులు ఎవరు తిరగరాదా? అంటే నువ్వు మనిషి కాదా? ఆత్మవా? ఆత్మ ఎవరో, ప్రేతాత్మ ఎవరో ముందు ముందు నీకే తెలుస్తుంది. అయినా వీడేంటి ఇంత భయపెట్టేశాడు? పర్లేదులే, ఏం కాదు. మరణానికి దగ్గరగా వెళ్తున్నావా? వెళ్ళు వెళ్ళు. అస్సలు ఏం కాల్చుంటారబ్బా? ఇక్కడ ఏదో కాల్చారు, ఏం కాల్చారో తెలియడం లేదు.
ఎవరు ఎవరక్కడ మిమ్మల్ని అడిగేది ఏంటి మామ నువ్వు? ఏమైందిరా? ఎందుకంత భయపడుతున్నావు? చెప్పరా. నీకు చెప్పిన అర్థం కదా మావా. హే, నేను ఉన్నమని దాడా, నువ్వు ఉన్నింది ఆడరా. ఏం జరిగింది ఇక్కడ? అయ్యో మామ, నీకు తెలియదు మామ, ఇక్కడ ఏదో ఉంది మామ, ఏదో జరుగుతుంది మామ ఇక్కడ. ఏముందిరా? ఇందాక ఎవరు ఏడుస్తున్నారు మామ, వెతుక్కుంటూ వస్తే ఆ గోడ పైన. ఏముందిరా అక్కడ? ఇక్కడే మామ, ఇక్కడే చూశాను మామ, రక్తపడుగులు మామ, ఇక్కడే చూశాను మామ. పెయింట్ వేసింది చాలు కానీ అయ్యో నీకు చెప్తే అర్థం కదా, ఇందాక ఇక్కడే చూశాను మామ. నాకు ఎందుకో డౌట్ కొడుతుంది, నువ్వు ముందు అయినా కూడా. అయ్యో మామ, ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటి, నువ్వు మాట్లాడుతుంది ఏంటి? లేకపోతే ఏంట్రా, ఇదేం జరగలేదు. నువ్వు ఇమాజినేషన్ చేసుకుంటే ఈ రెండేస్తే అన్నీ సెట్ అయిపోతాయి. వచ్చి ఫుల్ హ్యాపీ. నాకెంతైనా ఎక్కలేదు మామ. వీడు మళ్ళా మొదలు పెట్టాడు. ఏమైందిరా? మామ, ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు మామ. పొద్దున్న ఏడ్చింది ఎవరో, ఆ రక్తపడుగులు ఎవరివో, ఇక్కడ ఏదో జరుగుతుంది మామ. కొంపదీసి దయాలు ఉన్నాయంటవా? దయ్యాలేందిరా దయ్యాలు, ఇది పట్ట పగలురా. పిచ్చి పిచ్చి ఆలోచన మాని తాగుతా ఉండు, 2 నిమిషాల్లో వస్తావు. ఎక్కడికి మామ? చిచ్చు పోయిస్తారా? పో, తొందర రా మామ. వచ్చేస్తారా? అదేం పని నాకు. అసలు ఇక్కడ ఏదో జరుగుతుంది, ఏం జరుగుతుందో తెలియడం లేదు. అసలు ఏడ్చింది ఎవరో, ఆ రక్తపడుగులు ఎవరివో ఏమీ తెలియడం లేదు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ ప్రపంచంలో సుఖమైనది ఏంటంటే ఒకటది, రెండోది ఇది.
ఏయ్, ఎవరా నాకు పిలిచింది? అల్లుడు ఏమైంది మామా? ఒకసారి అటు చూడరా. చెప్తే విన్నావా? అప్పుడే చెప్పాను కదా నీకు, ఇక్కడ ఏదో ఉందని చెప్పా, నువ్వు నమ్మలా. ఇప్పుడేమంటావు? నాకు ఇప్పుడు అర్థమవుతుందిరా. ఇప్పుడు ఇక్కడ ఖచ్చితంగా దయ్యం ఉంది. మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదురా, వెళ్ళిపోదాం పదా. రేయ్, ఏం చేస్తున్నారు అక్కడ? రేయ్, రండి రైట్. ఇదేవరా వీడు? కొంపతీసి పోలీస్ ఏమో మామా. నువ్వు ఉండు, నేను మేనేజ్ చేస్తా. ఎవర్రా మీరు? ఇక్కడేం చేస్తున్నారు? ఎంతకి నువ్వేవరా? నువ్వు ఎక్కడేం చేస్తున్నావు? అబ్బా, వీడేంట్రా ఎంత గిట్ట కొట్టాడు? బాధపడకు మామా. ఇప్పుడు అర్థమైంది, మీరు పోలీసు. ఇప్పుడు చెప్పరా, ఎవర్రా మీరు? ఇక్కడేం చేస్తున్నారు? ఈరోజు నా బర్త్డే సార్. దాదాపు నేను నా ఆల్రెడీ ఇక్కడ వచ్చాం సార్. మందు కొట్టడానికి సిటీ అవుట్స్కట్స్కి ఇంత దూరం వస్తారా? రేయ్, వారం క్రితం ఇక్కడ మర్డర్ జరిగింది. ఇక్కడికి మీరు ఎవరు రాకూడదు. మడ్రా మామా, ఈ పోలీసు వాడు చెప్పింది నిజమే మామా. రేయ్, ఏంట్రా మీ గుసగుసలో? సార్, మా ఇద్దరిని ఇక్కడి నుంచి వదిలేస్తే వెళ్ళిపోతాం సార్. మళ్ళీ ఇంకెప్పుడు సార్. రేయ్, ఇందాకేదో మందు కింద ఉంటున్నావు. ఉంది సార్. ఎక్కడ? ఇక్కడ ఉంది సార్. తీసుకురా పో. సరే సార్. నీ పేరేంట్రా? రేయ్, నిన్నే అడుగుతుంది, నీ పేరేంటి? రేయ్ సార్, ఇంతసేపటి నుంచి పిలుస్తా అంటే పలకవేంట్రా? సార్ ఇక్కడ ఏదో ఉంది సార్, మనం ఉండకూడదు సార్, వెళ్ళిపోదాం సార్. ఏముందిరా ఇక్కడ? సార్ ఇక్కడ ఏముందంటే, ఇదిగో మందు. ఇదిగో సార్ మందు. ఏరా, నువ్వు కలపవా? కలుపుతాను సార్. కలుపు. సార్ తీసుకోండి సార్. సార్, నేను ఒక విషయం అడగను సార్. అడుగు. మీరు పోలీసు వాళ్ళు కదా, డ్యూటీలో ఉన్న ముందు తాగొచ్చా సార్? ఇంకొక పెద్ద కలపరా. అలాగే సార్. సార్, తీసుకోండి సార్. ఏరా, పోలీసులు మంది ఆగరా? మాకెన్నో టెన్షన్ ఉంటాయరా, ఏదో సరదాగా అలా తాగుతాం. ఏరా, నీ అల్లునికైనా మెంటలా? పిలువన్నీ. దీనికి ఇప్పుడు ఏం చేయాలో తెలియదు. రే అల్లుడు, రా.
సార్ పిలుస్తున్నారు. చెప్పండి సార్. ఏంట్రా అప్పటి నుంచి నీలో నువ్వే ఏదో మాట్లాడుకుంటున్నావు? సార్ అప్పుడు నేను చెప్తున్నాను కదా సార్, ఇక్కడ ఏదో ఉంది, ఏదో జరుగుతోందని. ఏయ్ అసలు ఏముంది అక్కడ? ఏం జరిగింది చెప్పు. రేయ్ నువ్వు నోరు మీరా. రేయ్ నువ్వు చెప్పు. సార్ అసలు ఏం జరిగిందంటే, సార్ అది తలుచుకుంటే ఒళ్ళు జిలబరిస్తుంది సార్. అవును సార్, మొదట్లో నేను నమ్మలేదు సార్. అది చూశాకే నిజం అనిపిస్తాను సార్. అంటే నువ్వు చెప్పిన లెక్క ప్రకారం ఇక్కడ దయ్యాలు ఉన్నాయంట్రా? సార్ ఇది నిజం సార్, ఇదే కరెక్ట్ సార్. సార్ నిజం సార్, మీరు చెప్పిందే కరెక్ట్. ఇక్కడ దయ్యాలు ఉన్నాయి సార్. కామెడీ భలే చేస్తున్నారా మీరు. పాస్ పోయి వచ్చి చెప్తా. ఏంట్రా మనం నిజం చెప్తే నవ్వుతున్నాడు? అదే నాకు అర్థం కావట్లేదు మామ. హలో సార్, నేను పృథ్వీని మాట్లాడుతున్నాను సార్. లాస్ట్ టైం ఇక్కడ 2 మర్డర్లు జరిగినాయి కదా సార్. వేరే వాళ్ళు 2 ఉన్నారు సార్ ఇక్కడ. నాకు వాళ్ళపై అనుమానం ఉంది సార్. మన వాళ్ళని 5 మంది పీసులు పంపిస్తే పట్టుకుంటారు సార్ వాళ్ళని. నేను సార్ సినిమాలో ఉంది సార్. ఏ మామ నోట్లో గుడ్డది, లేదంటే ఎలా మాడతాడు ఆయన? మర్చిపోయా. ఒరే అప్పల్లా ఫస్ట్ కట్లదా ఇప్పండ్రా. ఏ మామ గంట ఒరే అప్పల్లా పెద్ద సైకోల్లా ఉండారు కదరా రే మీరు రే. సార్ మీతో ఛాన్స్ కోసం ఇలా చేశాను సార్, తప్పుగా అనుకోకండి సార్. ఛాన్స్ కోసం ఇంతదా చెయ్యాలరా మీరు రే. ఇంతదా సీన్ చూసి నాకు ఖడ్గం సినిమాదా గ్యాప్ వచ్చిందప్ప. అంత సినిమాలో ఇంత మాదిరిగా చేసినారప్ప. అది రీల్ అప్ప, ఇంతదా రియల్ అప్ప. నా అంత పెద్ద ప్రొడ్యూసర్ రా, 30 year ఇండస్ట్రీ పా. ఇంత మాదిరిగా యారు చేయలేప్ప. మీరేందిప్ప పెద్ద సైకో మాదిరి ఉన్నారు కదప్పా. సార్ మీరు చెప్పింది నిజమే సార్. నాలాంటి వాళ్ళు ఒక సినిమా అవకాశం కోసం మీలాంటి ప్రొడ్యూసర్ల చుట్టూ 100 సార్లు తిరిగినా మాకెవరు ఛాన్స్ ఇవ్వలేదు సార్. అలాంటిది గేమ్ చేయాలో తెలియక ఇలా చేశాం సార్. సార్ ఈ సినిమాల కోసం ఫ్యామిలీని, బిజినెస్ని, జాబ్స్ని అన్నిటిని వదిలేసి ఒకే ఒక్క ఛాన్స్ కోసం చాలా ఏళ్ళ నుంచి తిరుగుతున్నాం సార్. మీరు ఒక్క అవకాశం ఇస్తారని మేము ఇలా చేశాం సార్. ఒరే షణ్ముగ,
ஒரு டைட்டில் ரிஜிஸ்டர் செய்யப்பா. எந்த பேருப்பா మీ சீரிஸ் దే? సండే సస్పెన్స్ 2. సండే సస్పెన్స్ 2 సీరీస్ రిజిస్టర్ పొన్నాడుపా. ఇంత పిల్లకాయలు ఇద్దరు ఆఫీస్ దా వస్తారు, వాళ్ళకి ఏం కావాలో చూసి పంపించుపా మనోళ్ళే. ఓకేరా షణ్ముగా? ఓకే. ஓகேப்பா సార్ நான் தான் ப்ரொடியூசர், நீ தான் டைரக்டர். ஒரு சின்னதா லாஜிக்கப்பா, இந்த సినిమాలో யார் யார் యాక్టింగ్ చేసిండ్రా ఆల్ యాక్టర్స్ రావాలప్పా. అందులో ఆ పోలీస్ క్యారెక్టర్ ఇంపార్టెంట్ అప్ప. ఆల్ యాక్టర్స్ தான் வாங்க. నాకు ఫ్లైట్కు టైం ஆயிடுச்சு 5:30. நான் போயிட்டு முருகா முருகா. ఇంకేం అల్లుడు, పెద్ద డైరెక్టర్ అయిపోయినావు, ఇంకా సినిమాలు తీసుకుని అట్లే. నాకు అసలు నమ్మబుద్ధి కావట్లేదు మామ, నేను పెద్ద డైరెక్టర్ అయ్యానంటే. ఇందాకే కదరా ప్రొడ్యూసర్ చెప్పింది. అలా కాదు మామ, నేను ఎన్నేళ్ళ నుంచి కష్టపడ్డాను మామ. ఇప్పుడు వచ్చింది మామ ఛాన్స్, నేనేంటో చూపిస్తా. మనల్ని ఫోన్ చేసి అందరిని ఇప్పుడే గమనిస్తాను. ఇప్పుడే వద్దు మామ, చిన్న పని ఉంది, చూసుకొని వచ్చిన తర్వాత కాల్ చేద్దాం. ఏం పని? బాబా దగ్గరికి మామ. ఏంటి నాయనా, బాగున్నావా? బాగున్నాను స్వామి. ఏంటి చాలా రోజుల తర్వాత వచ్చావు, ఏమైనా సమస్య? మీ ఆశీర్వాదం కోసం వచ్చాను స్వామి. ఆశీర్వాదమా? ఇప్పుడు నేనెవరు, తీసుకోవడం నువ్వెవరు? ఆ శివుడి పైన నమ్మకం ఉంటే అంతా మంచిగా జరుగుతుంది. నువ్వు ఏ కార్యం కోసం వచ్చావో నాకు అంతా తెలుసు, అంతా మంచిగా జరుగుతుంది. ఒకసారి నీ చెయ్యివ్వు. స్వామి ఏమైంది స్వామి? ఏం లేదు, నువ్వు వెళ్ళిరా. ఒక్క నిమిషం ఆగండి నాయనా.
నీ చుట్టూ ప్రమాదం పొంచి ఉంది. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. వెళ్ళిరా. శివయ్య, వీళ్ళని మృత్యువు తరుముతూ ఉంది. వీళ్ళని నువ్వే కాపాడాలయ్యా, కాపాడాలి. నీ చుట్టూ ప్రమాదం పొంచి ఉంది. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే సార్. ఓకే సార్. అల్లుడు, వర్క్ మొత్తం కంప్లీట్ చేశా. రిపోర్టర్కి కాల్ చేశా. మన యాక్టర్స్ ఫోటోలు అన్నీ పంపించేశా. ఈరోజు ఈవినింగ్ మనకి రిజిస్ట్రేషన్ ఉంది. అల్లుడు, ఏమల్లుడు నేను మాట్లాడుతుంటే అలా ఉండవు? అంతా సెట్ అయింది కదా, దేని గురించి ఆలోచిస్తున్నావు అంతలా? అదే మామ, ఆ స్వామీజీ చెప్పాడే దాని గురించి ఆలోచిస్తున్నా. అసలు అలా ఎందుకన్నాడు? అరే పిచ్చాడా, ఆ స్వామీజీ మాటలు ఇంకా పట్టుకుని వదలాడుతున్నావా? ఆయన ఏదో ఫ్లోలో చెప్పాడు, డబ్బు సంపాదిస్తే అన్ని సమస్యలు తీరిపోతాయి. సర్లే మామ, మన వాళ్ళందరూ కాల్ చేసి ఈవినింగ్ రిజిస్ట్రేషన్ ఉంది రమ్మని చెప్పు. అందరికి ఫోన్ చేసి చెప్పేశారా? కానీ ఆ పోలీస్ క్యారెక్టర్ చేసిన కిరణ్ ఫోన్ కలవట్లేదు, ఎక్కడున్నాడో తెలియట్లా. అవును మామ, నేను ఈవినింగ్ కాల్ చేశాను, స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇంతకీ ఆ కిరణ్ పంపింది ఎవరు? ప్రసాద్. ఒకసారి ఆ ప్రసాద్ కాల్ చేసి. హలో ప్రసాద్, వస్తున్నావా? సరే, ప్రసాద్ ఇక్కడికి వస్తున్నాడంట. ప్రసాద్ వచ్చేసాడు. ఏ మామా, కంగ్రాచులేషన్స్ రా, పెద్ద మూవీలో ఛాన్స్ వచ్చింది, పెద్ద డైరెక్టర్ అయిపోయావు. నువ్వేం మావా షూటింగ్ వెళ్ళి బొజ్జ పెంచినవులే. నీ జోక్ లాపరా. వాడు కిరణ్ పంపించావు, వాడు షూటింగ్ చేశాడు, వెళ్ళిపోయాడు. ఆ ప్రొడ్యూసర్ ఏమో ఆ క్యారెక్టర్ వాడే చేయాలంటున్నాడు. వాడు చూసి అడ్రస్ లేడు, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఈవినింగ్ అగ్రిమెంట్ ఉంది, రమ్మని చెప్పరా. వాడి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందిరా, నిన్ను కూడా కనపడ్డాడు నాకు. ఉండు, నేను ఫోన్ చేస్తాను. హలో కిరణ్, మా ఫ్రెండ్ ఒక షార్ట్ మూవీ చేస్తున్నాడు, అందులో ఒక క్యారెక్టర్ ఉంది, నువ్వు కూడా వెళ్ళి చేసావు కదా. అదే షార్ట్ మూవీ ఇప్పుడు పెద్ద సినిమాకి సెలెక్ట్ అయింది. వెంటనే నువ్వు ఎక్కడున్నా ఇక్కడికి వచ్చి. అవునా? పక్కా? ఓకే. ఒరే, వాడు అసలు మీ మూవీలో చేయలే అంటున్నాడు రా. హే, వాడు వచ్చి చేశాడు కదా. చేయకపోవడం ఏంట్రా, వాడు నా దగ్గర వచ్చి చేశాడు. వాడు చేయలే అంటున్నాడు రా. వాడు ఆ రోజు గోవాలో ఉన్నాడంట. ఎవరనుకుని మాడుతున్నావో, వాడు వచ్చి నా దగ్గర చేశాడు. వాడు వచ్చి చేశాడు కదా. ఊరుకోమా, నీకేమో చిప్పు దొబ్బిందా? చిప్పు దొబ్బింది నాకు కదరా, నీకు. అరే వాడు మా దగ్గర షూటింగ్ చేశాడంటే నీకు అర్థం కావడం లేదా? ఉండు, వాడి ఫోటో చూపిస్తా. చూపించరా, చూపించు. వీడెవడరా? ప్రసాద్ వీడే కిరణ్ అంటే. ఊరుకోమా, నీకు చుప్పి దుబ్బిందా ఏంది?
ఏం తెలియదు ఏమి అన్నిటికీ ఓం ప్రసాద్ అంటూ అంటావు. మీరు ఎవరు అనుకుని ఎవరితో షూటింగ్ చేశారో ఉండరు, వాడు ఫోటో చూపిస్తాను. వీడెవడ్రా? వాడేరా కిరణ్. వీడి కిరణ్ అయితే మా దగ్గర షూటింగ్ చేసిన వాడేవడ్రా? ఒరే ఓ చిన్న లాజిక్ ఆలోచించండి రా. ఎవడికన్నా మామ పెద్ద సినిమాల్లో ఛాన్సెస్ వదులుకుంటాడా? వదులుకోడు కదా. ఇప్పుడు మీరే ఆలోచించండి ఎవరితో షూటింగ్ చేశారు. ఒరే కేలంగోట్, ఎవరితో పడితే వాడితో షూటింగ్ చేసి వాడే కిరణ్ అంటే ఎలారా? నేను చూపించాను కదా వాడు కిరణ్. ఇందాక కాల్ చేసినట్టు చెప్పాడు వారు షూటింగ్కే రాలే అంట. గోవాలో ఉన్నాను ఇప్పుడే చెప్పాడు. అసలు కిరణ్ వీడైతే మరి మనతో షూటింగ్ చేసింది ఎవడరా? హలో చెప్పండి బ్రదర్. ఇదే మాట మా అన్నకి ఒకసారి చెప్పండి. ఏదో మాట్లాడాడు. ఎవరు మామా? హలో చెప్పండి బ్రో. ఏంటి? ఓకే బ్రో. ఒరే అసలు ఏం జరిగిందో చెప్పండి రా, భయపడి చస్తున్నారు ఇద్దరు. రే ప్రసాద్, బిగ్ మూవీ ఓకే అయిందని యాక్టర్ ఫొటోస్ మ్యాటర్ ఇచ్చాను రా, పేపర్లో వేస్తారని. ప్రసాద్ ఎక్కడ? ఇందాక చెప్పానే అదే ర్యాక్ చేశాడు. అవును. వాడు చచ్చి 3 ఏళ్ళు అయిందంటరా. ఏంట్రా నువ్వు మాట్లాడుతుంది? ఆ రిపోర్టర్ ఫోన్ చేసి చచ్చిన వాడి ఫోటోలు పంపించావేంటి అని అడుగుతున్నాడు రా. అంటే నువ్వు ఎన్ని రోజులు షూటింగ్ చేసింది మనిషితో కాదా?